ఆఫ్ఘనిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్పై ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే రన్అట్ అయిన ఫ్రస్ట్రేషన్లోనే శుభ్మన్ గిల్పై నోరు పారేసుకున్నానని, ఆటలో ఇవన్నీ సహజమని, అంతేగాని మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 3 టీ20ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా హోరాహోరీగా పోరాడింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ తప్పిదం కారణంగా రోహిత్ శర్మ రన్అట్గా వెనుదిరిగాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ పై నోరు పారేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన రోహిత్ శర్మ ఇవన్నీ ఆటలో సహజమని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో తాను ఎంతో నేర్చుకున్నానని అన్నాడు. రన్అట్ అవ్వడం ఆటలో సహజం. రన్అట్ అయినప్పుడు అసహనానికి గురవడం కూడా సర్వసాధారణం. ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చిన మాటలు మాత్రమే అవి. ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదు. టీం కోసం బాగా ఆడాలనుకున్నప్పుడు ఇలా రన్అట్ అయితే ఎవరైనా అసహనానికి గురవుతారు. ముఖ్యంగా పరిస్థితులన్నీ మనకు ప్రతికూలంగా మారినప్పుడు ఇలా జరిగితే విపరీతమైన కోపం వస్తుంది. ఈ మ్యాచ్లో మేము గెలవడం అన్నింటికంటే ముఖ్యం. నేను అవుట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను నడిపిస్తాడని భావించాను, కానీ అతను తన జోరును కొనసాగించలేకపోయాడు. ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది. క్యాచ్ పట్టినప్పుడు వేలికి గాయమైంది. ప్రస్తుతం బాగానే ఉంది. ఈ మ్యాచ్లో మాకు అనేక సానుకూల అంశాలు లభించాయి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా బంతితో అద్భుతంగా రాణించాం. ప్రతికూల పరిస్థితుల్లోనూ మా స్పిన్నర్లు, పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. శివం దూబే, జితేష్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. వారి ఫామ్ ను కొనసాగించారు. ఈ మ్యాచ్ లో విభిన్నమైన విషయాలను ప్రయత్నించాం. వాషింగ్టన్తో 19వ ఓవర్ వేయించాం. మేం సవాల్ చేసుకున్నాం. కొన్ని విషయాల్లో మేము అసౌకర్యంగా కనిపించాం. అయితే రానున్న మ్యాచ్ల్లో మా వీక్నెస్లన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేస్తాం. ఫలితంలో తేడా రాకుండా ప్రయోగాలు చేస్తాం. సమిష్టి ప్రదర్శనల కోసం కృషి చేస్తామని రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో వెల్లడించాడు. తొలి టీ20 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ 27 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 42 పరుగులు చేయగా, అజ్మతుల్లా ఉమర్జాయ్ 22 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో 29 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయగా, శివం దూబే 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 17.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలుపొందింది. శివం దూబే 40 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 60 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, అతనికి తోడుగా జితేష్ శర్మ 20 బంతుల్లో 5 ఫోర్లతో 31 అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్తో 26 పరుగులు చేసి రాణించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహమాన్ 2 వికెట్లు తీయగా, అజ్మతుల్లా ఉమర్జాయ్ 1 వికెట్ తీశాడు.